శంకరాచార్య స్వామికి వందనం బిడద వాచా కర్మణా చేతసా. అటువంటి మహానుభావుడు దేశ సంచారం చేస్తూ ఒక్కసారి ఒక అరణ్యంలో అనుకోకుండా ఏదో పెద్ద లోతైనటువంటి పాడుబడ్డ బావిలో పడిపోయాడు అంటారు. ఒక కథ ఉంది దీని వెనక, జనం చెప్పుకునేటువంటిది. నిజానిజాలు మనం చెప్పలేం, కానీ ఆకర్షణీయంగా ఉంటుంది కథ. ఆయన దేశ సంచారం చేస్తూ అరణ్య మార్గంలో సంచారం చేస్తూ ఉంటే అనుకోకుండా ఏదో ఒక పాడుబడ్డ నూతిలో పడిపోయాడు. అయినా ఏమీ జంకలేదు. మనం మానబోటుగాళ్ళని జంకుతాం, కేకలేస్తాం, కుయ్యో మొర్రో అంటాం, ఎవరినో పిలుస్తాం, వాడిని వీడిని. ఆయన ఎవరిని పిలవాలో వారినే పిలిచాడు, వాడిని వీడిని పిలవాల. ఆయన జంకలేదు. వెంటనే ఇక్కడ ఆలోచించాడు, అసలు అక్కడికి ఎందుకు ఎడుతున్నా అంటే లక్ష్మీనృసింహస్వామి దేవాలయం ఉంది ఎక్కడో ఓ గుట్ట మీద. బహుశా ఇదేనేమో మన అదృష్టం, మనకేం తెలుసు. అందుకని లక్ష్మీనృసింహ మమదేకి కరావలంబం. ఓ నరసింహస్వామి, నువ్వు దగ్గరలో ఉన్నావు కదయ్యా, నువ్వు దగ్గరలో ఉండగా నీ భక్తులు ఇలా గోతులో పడచ్చా? ఉంటే నువ్వెందుకు ఇంకా? అంచేత కరావలంబం మమదేహి, నాకు నీ చేతిని తోడుగా ఇవ్వయా, చేయూత అంటాం మనం, చేయూత. నీ చెయ్యి అంది ఇవ్వయా, నేను పైకొస్తా అన్నాడు. గోతులోంచి పైకి రావడానికి ఇంత స్తోత్రం అక్కర్లేదు, ఓ తేగట్టుకుంటే పైకి వస్తా. కానీ స్వామి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే, శంకరాచార్య లాంటి వాళ్ళు ఎవరైనా సరే, ఆపదని కూడా ఒక అవకాశంగా వినియోగించుకుని లోకానికి ఉపకారం చేస్తారండి ఖచ్చితంగా. ఆపదలు అందరికీ వస్తాయి. ఆపద వస్తే ఏడుస్తూ కూర్చుంటాం మనం. వాళ్ళు ఏడవకపోగా ఆ ఆపదని వాళ్ళు జయించి ఎలా జయించాలో మనకి తెలియజేస్తారు. రామాయణంలో రాముడు ఆ పని చేశాడు, భారతంలో భాగవతంలో కృష్ణుడు ఆ పని చేశాడు. ఆపద రాలేదా రాముడికి? పొద్దున్నామో పిలిచి 10ంటికి పట్టాభిషేకం అన్నారు రాముడిని, రాత్రి 10ంటికి పిలిచి నీకు గదరా అబ్బాయి పట్టాభిషేకం, మా అబ్బాయికి అంది. రాముడేమో కింద పడిపోలేదు, మీద పడిపోలేదు. అదేమిటమ్మా, భరతుడికైతే వేరు, నాకైతే వేరా, ఎవరికైతే ఏంలే చేసుకో అన్నాడు. పోనీ పట్టాభిషేకం సంగతి వదిలేయండి, వాళ్ళ అబ్బాయికి కాకపోతే మేనలుడికి చేసుకోమన్నాడు, మనకు అనవసరం. ఈయన్ని 14 ఏళ్ళు వనవాసం వెళ్ళమనడానికి ఆవిడెవరండి? దుర్మార్గం కదా. అదేం పద్ధతి అండి? వనవాసమా? అదేం శిక్ష? ఆయన ఏం తప్పు చేశాడు? ఏ తప్పు చేయని రామచంద్రమూర్తికి 14 ఏళ్ళు వనవాస శిక్ష వేసింది ఆవిడ. అది కూడా భరించాడు రామచంద్రమూర్తి. పట్టాభిషేకం వద్దంటే మానేశాడు, వనవాసం అంటే దాని శిక్షని రక్షగా అంగీకరించాడు. సంతోషం అమ్మా, వెళ్ళిపోతున్నాను, రాత్రికి రాత్రి వెళ్ళిపోయాడు. ఇది రామాయణం నుంచి మనం నేర్చుకోవాలి. రాత్రికి రాత్రి వెళ్ళిపోవడం కాదు, మనకి మేలు జరిగినా కీడు జరిగినా సమానంగా తీసుకోవడం. శుభాశుభ పరిత్యాగి, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు అన్నీ సమానంగా తీసుకోవడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. అలాగే శంకరాచార్య స్వామికి కూడా పాతాళవంత లోతు గోతులో పడిపోయి ఆపదొస్తే అక్కడ కూర్చుని మామూలుగా అరవలేదాన. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమణి రంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. లక్ష్మీదేవితో సహా వెలిసినటువంటి నృసింహస్వామి, నాకు చేయూతనియ్యవయ్యా అన్నాడు. ఎందుకనంటాం? స్తోత్రం చాలా సహజంగా పుట్టింది. సహజంగా ఆపదలో పుట్టిన స్తోత్రమేనా, ఆపద్బాంధవుడైనటువంటి నరసింహస్వామి దయ వల్ల చాలా సహజంగా పుట్టింది. మనకు ఆపద వస్తే ఏమంటామండి? ఎప్పుడైనా అమ్మో అంటామండి, వెంటనే వచ్చే మాట అమ్మో అంటాడు, లేదా నాన్న అంటాడు మహా అయితే. ఎంత భార్య మీద ప్రేమ ఉన్నాడైనా భార్య పెళ్ళామా అండం. భార్యకి ప్రాణం మీద ప్రమాదానికి వచ్చినా అమ్మ అంటుంది, ఏముండవు అందం. ఎవరికి ప్రాణం మీదకి వచ్చినా అమ్మ అనే అంటారు. ఇంకెవరి మీద, భార్య మీద, భర్త మీద, పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నా సరే మనం కాలికి ముళ్ళు గుచ్చుకుంటే అమ్మ అనే అంటాం, కానీ వాళ్ళ పేరు పిలవం మనం. అందుకని ఆయన కూడా అమ్మా నాన్నలనే పిలిచాడు. ఆ జగత్తంతరికి తల్లిదండ్రులు ఎవరండి? లక్ష్మీనారాయణులు. అందుకని వాళ్ళని పిలిచాడు ఆయన. మీరు నా ఒక్కరికి కాదుగా, అందరికీ తల్లిదండ్రులే కదా. ఎందుకంటే మరి ఆయన తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు. వాస్తవంగా చూసిన శంకరాచార్య స్వామికి తండ్రి ఆయన చిన్న వయస్సులోనే పోయారు, 8 ఏళ్ల వయస్సులోనే, శివయోగి. తల్లి ఆర్యాంబ, ఆవిడ ఎక్కడో ఉంది, ఈయన ఎక్కడో ఉన్నాడు. మరి ఈ స్తోత్రం కాలన్నాటికి ఆవిడ కూడా ఉందో లేదో మనకి తెలియదు. అందుకని నిజానికి పాపం ఆయన తల్లిదండ్రి లేనివాడే.
దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటూ ఉంటారు కదా, ఆ రకంగా పోనీ భౌతికంగా ఆలోచించినా, స్వామివారిని తక్కువ చేయడం కాదు కానీ భౌతికంగా ఆలోచించినా ఆయన తల్లిదండ్రి లేనివాడే. మరి దేవుణ్ణే పిలవాలిగా, దేవుడే తల్లి దేవుడే తండ్రి. అందుకనే తల్లితో సహా పిలిచాడు. ఎందుకంటే అందుకని నృసింహస్వామిని పిలిచాడు. నృసింహ అవతారంలో ఒక విశేషం ఏమిటంటే, విష్ణుమూర్తి ఇతర అవతారాలు ధరించినప్పుడు పక్కన ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుందా లేదా అంటే మనం చెప్పలేమండి. రామావతారంలో ఎక్కడ చూసినా రామాలయంలో సీతాదేవి తప్పనిసరిగా ఉంటుంది, కానీ కృష్ణాలయంలో తప్పనిసరిగా రుక్మిణి పక్కనే ఉండాలని ఏం లేదండి. కృష్ణుడు ఒంటరిగా ఉండేటువంటి విగ్రహాలు చాలా ఉన్నాయి. క్యాలెండర్లో కూడా ఎప్పుడు కృష్ణుడు ఒక్కడే ఉంటాడు, మీరు చూసుకోండి. రాముడు ఒక్కడు ఉండడు, ఆయన రాజు. రాజు ఎప్పుడు ఒంటరిగా ఉండడు, వెనకాల 10 కార్లు ముందో కార్లు కాన్వాయ్ ఉంటాయి. ముఖ్యమంత్రిగా ఉంటాయి, రాజుకి ఎందుకు ఉండవు? రాముడు రాజు. అందుకని రాముడు ఎప్పుడు హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః ఉండాల్సిందే లెక్క. 10 మంది ఉంటే కానీ ఆయన కదలడు, ఎందుకంటే మహారాజు. మహారాజు అలాగే ఉంటుంది, ఆ వైభవం అది. కృష్ణుడు రాజు కాదు, కేవలం గొల్లవాడు. పాపం పుట్టింది యాదవుల ఇంట్లో పుట్టాడు, గొల్లల ఇంట్లో పెరిగాడు. ఏదో రాజులందరూ స్నేహితులు, సాంగత్యమే. ఆయన ఏమో రాజ్యం చేయలేదు, రాజ్య వైభవాలు ఎప్పుడూ కోరుకోలేదు. మహత్తరమైన త్యాగం చేశాడు శ్రీకృష్ణుడు. అందుకే శ్రీకృష్ణుడు ఎప్పుడు రాజులా ప్రవర్తించాలి, ఒంటరిగానే ఉంటాడు. ఎందుకంటే గోవులు కాసుకునేవాడు ఒంటరిగానే ఉంటాడండి. 10 మంది ఏం వెళ్ళాలనే ఉండదండి, గోవులు ఆయనే ఉంటారు, ఇంకెవరు ఉండరు. ఆ గోవులన్నీ ఆయన మాట వింటాయి. అందుకని గోవుల కాపరిగా గొల్లవాడిగా ఆయన ఒక్కడే ఉంటాడు. మహా అయితే ఆయన పక్కన గోవే ఉంటుంది, ఇంకేం ఉండదు. కృష్ణుడితో పాటు ఉండేది ఎవరంటే గోవే. గోపాలకృష్ణుడు అంటాం, గోవింద కృష్ణుడు అంటాం, కాబట్టి గోవు ఉంటుంది, అంతే, ఇంకేం ఉండదు. మళ్ళీ నృసింహావతారంలో విశేషం ఏమిటంటే, నారసింహవపు శ్రీమాన్, లక్ష్మీదేవి లేకుండా నృసింహస్వామి ఉండడు. అందుకే విష్ణు సహస్రంలో ఆ 2 నామాలు ఓ చోట చెప్పారు. నారసింహవపు శ్రీమాన్ విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ ప్రభుకు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనక భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షరయేవ చ యోగో యోగవిదాం నేత అని చెప్పిన చోట నారసింహవపు శ్రీమాన్ అని, నారసింహవపు శ్రీమాన్ అని చెబుతారు. అంటే నరసింహావతారంలో ఉన్నప్పుడు లక్ష్మీదేవి అనపాయనగా ఆయన వామాంకం మీద కూర్చొని ఉంటుంది. అందుకే మన గుళ్ళో గర్భగుడిలో విగ్రహాన్ని కూడా ఆ రకంగానే తయారు చేశారు. నృసింహస్వామి విగ్రహాన్ని మరొక రకంగా తయారు చేయకూడదు. ఒంటరి నృసింహుడు ఉండడు. లక్ష్మీ నృసింహ పేరు పెట్టేవాళ్ళు కూడా లక్ష్మీ నృసింహ అని పెడతారు. నాకెందుకో ఊరికే నరసింహారావు అని పెట్టారు. తర్వాత లక్ష్మిని సంపాదించుకుంటారని మా నాన్నగారు అనుకున్నారు. సంపాదించుకున్నాం, పర్వాలేదులేండి, ఆయన ఆశీర్వచనం ఫలించింది. అది నువ్వు తెచ్చుకోవాలి అబ్బాయి, నేను ఇచ్చేది ఏమిటని ఆయన మానేసి ఒట్టి నరసింహారావు అని పెట్టారు. పైగా చివర రావు అన్నారు, అయినా వచ్చేసింది లక్ష్మీ సరస్వతి 2 కూడా భగవంతుడి దేవాలు. విచిత్రంగా మాకు 4 అన్నదమ్ములు ఉన్నాం. మా 4 అన్నదమ్ములందరికీ ఆయన మాకు అవధాని పేరు, మా నాన్నగారు అవధాని, ఆయన వేదంలో అవధాని. అందుకని పెద్దవాడికి సుబ్బావధాని, రెండో వాడికి బాపన్న అవధాని, ఇంకోటికి సుబ్రహ్మణ్య అవధాని, ఇలా పేర్లు పెట్టారు. వాళ్ళు ఎవరికీ అవధానం రాలా. ఇంకా రాదేమో అన్నట్టుగా నాకు నరసింహారావు అని పెట్టారు, నాకు వచ్చేసింది అవధానం. ఎవరికేది ప్రాప్తం ఉందో అది వస్తుంది ఖచ్చితంగా, పేరును బట్టే ఉండదు. అందుకని మన పేరులో ఆయన సరస్వతి పెట్టలేదు, లక్ష్మీ పెట్టలేదు. ఒట్టినే బసవ నరసింహారావుని శివుడు వాహనం ఉంది, నందీశ్వరుడు. ఆ బసవేశ్వరుని తీసుకొచ్చి కలిపారు. మరి అదెందుకు కలిపారు? నాకు ఇంతవరకు సొంత వాహనం లేదు, ఇంతవరకు కారు కొనుక్కోవాలని ఎప్పుడు అనిపించదు. ఎందుకంటే నేను కారు కొనుక్కుంటే రామ్మూర్తి గారు కారు ఎందుకు పంపిస్తారు, నా కారులో రమ్మంటారు. పెట్రోల్ ఎవరిస్తారు? నా లౌక్యం నాకుంది. నాకు పొద్దున్నే షూటింగ్ కారు వస్తుంది, సాయంత్రం మీటింగ్ కారు వస్తుంది. మనకి 3 జీవితంలో, పొద్దున్న షూటింగు, రాత్రి మీటింగు, మధ్యలో 2 మెతుకులు ఈటింగు, అంతే. టింగు. దీనికి సొంత కారు ఉండకూడదు, నష్టం. నేను కారు కొనుక్కున్నాను అనుకోండి, టీవీ వాళ్ళు కారు పంపడం, మన కారులో రమ్మంటాడు. డబ్బులు ఎవడిస్తాడు? చెప్పిన దానికి డబ్బులు ఇవ్వడమే ఎక్కువ. పెట్రోల్ డబ్బులు కూడా ఇస్తారా? ఎవరు ఎగ్గొట్టేస్తారు, తర్వాత ఇస్తామంట. మీటింగ్ వాళ్ళ కారు వాళ్ళు పంపారనుకోండి, నేను సుఖంగా ఎక్కి కూర్చుంటాను, హాయిగా పుస్తకం చదువుకుంటూ, వాళ్ళు తీసుకెడతారు. నా కారులో నేను వెళ్ళానుకోండి, ఎక్కడో కనుక్కోవాలి, సందులన్నీ తిరగాలి, హైదరాబాద్లో వెళ్ళాలి, 1 గంట పడుతుంది దారి కనుక్కునేసరికి. అంచేతను ఎప్పుడు వైభవాల కోసం తాపత్రయపడక్కల, వస్తు వాహనాల కోసం మనకు అవసరమైతేనే ఉండాలి తప్ప పక్కవాడు కొన్నాడు కదా, తోడేళ్ళు కొన్నాడు కదా, బావమరిది కొన్నాడు కదా అని పోల్చుకోకూడదు ఎప్పుడు కూడా. నాకు బసవ అని పేరులో పెట్టారు, కానీ బసవ లేకపోగా వాహనం కూడా లేదు. లక్ష్మీ సరస్వతి 2 పేరులో పెట్టలేదు, కానీ ముందు సరస్వతి అనుగ్రహం కలిగింది, తర్వాత ఆవిడ దేవుల లక్ష్మీ కటాక్షం కూడా కలిగింది. హాయిగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, ఏమీ ఇబ్బంది లేదు.
అంచేత పేరులోనే ఏదో ఉంటుంది అనుకోవడం, పేరు మార్చేసుకుందాం అనుకోవడం అనుకోకండి. ఈ మధ్య తోడు మొదలెట్టారు బాగా టీవీల్లో, అంకెలు మార్చుకోండి, అక్షరాలు మార్చుకోండి, ఇల్లు మార్చేయండి, వాకిలు మార్చేయండి, బుద్ధి మార్చుకోమని ఒక్కడ చెప్పట్లేదండి. మార్చుకోవలసింది బుద్ధి అండి, ఇవి కాదండి. అందుకని చెబుతున్నా, మీరు ఎన్ని అక్షరాలు మార్చుకున్నా జీవితం మారదు, ఎన్ని అంకెలు మారినా జీవితం మారదు, ఎన్ని ఇళ్ళు మారినా జీవితం మారదు. మన బుద్ధి మారితేనే జీవితం మారుతుంది. ఆ బుద్ధి మారడానికే ఈ స్తోత్రం. అందుకని జీవితంలో ఎప్పుడు ఆపద వచ్చినా చేయూత అడగవలసింది భగవంతుడిని తప్ప మానవుణ్ణి కాదండి. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణి. చేతిలో చక్రాన్ని ధరించాడు స్వామి. ఎందుకయ్యా? ఊరికి ఫోటోల వాళ్ళకి పోజు ఇవ్వడానిక? భగవంతుడు చేతిలో చక్రము, శంఖం ఇవన్నీ దేనికన్నా ఆర్భాటమా? ఏమైనా సినిమా యాక్టర్లా? ఎవరిని కాపాడడం దానికి చక్రం ఎందుకు? అది చక్రపాణి అనడంలో ఉద్దేశం. ఆపదలో నేనుంటే నన్ను కాపాడకపోతే ఊరికే ఇంత పెద్ద చక్రం ఉంది, అంత పెద్ద చక్రం ఉంది, దేనికయ్యా నేను? ఇది ప్రార్థించాల్సిన విధానం. ఎప్పుడు భగవంతుడు విగ్రహం దగ్గర కూర్చున్నా, ఫోటో దగ్గర కూర్చున్నా మన ప్రార్థన ఎలా ఉండాలంటే గట్టిగా అడగాలి. ఎందుకు రావయా అని అడగాలి, అంతే. లేక అప్పుడే వస్తాడు ఆయన. అలా అడగాలంటే చిత్తశుద్ధి ఉండాలి. మనమే తప్పులు చేసి ఉండకూడదు. మనం దుర్మార్గులమై ఉండి అనేక రకాల మోసాలు చేస్తూ ప్రార్థన చేస్తే ఫలించదు. ముందు ఈ ప్రవృత్తి మార్చుకోవాలి. అందుకే బుద్ధి మార్చుకుంటే కానీ దేవుడు అనుగ్రహించదని చెబుతున్నాడు. మనమే రకరకాల మోసాలన్నీ చేసేసి కరుణించమంటే మనం ఎవరిని మోసం చేసామో వాళ్ళు కూడా ప్రార్థిస్తున్నారు. మరి మీరే చెప్పండి, దేవుడు వాళ్ళని కరుణించాలా? మన చేతిలో మోసపోయారండి, మనం ప్రార్థిస్తాం. మన చేతిలో మోసపోయిన వాడు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. దేవుడికి ఎవరు కావాలండి? వాడే కదండి. అన్యాయం ఏముందండి అందులో? ఎవరు బాధపడుతున్నారో వారు కావాలి, కానీ బాధ పెట్టినవాడు ఎందుకండి? ప్రహ్లాదుని రక్షించాడా దేవుడు? హిరణ్యకశిపుని రక్షించాడా? ప్రహ్లాదుని రక్షించాడు, ఎందుకంటే ఆయన బాధలకు గురయ్యాడు. హిరణ్యకశిపుని ఎందుకు రక్షిస్తాడు? వేసేశాడు శుభ్రంగాను. బాధ పెట్టాడు వాడు. అది పెట్టిన వాడిని ఎప్పుడు కాపాడట కదా. అంటే చిట్టుపెండ కంపెనీ పెట్టి జనం దగ్గర వసూలు చేసి వాళ్ళని ముంచేసి దేవుళ్ళో గుడి కట్టిస్తానంటే కుదరదు. వీడిని ముంచేయడం ఖాయం. శుభ్రంగా కట్టాక పైనుంచి కింద పడేస్తాడు. మనలో చాలామందికి ఇప్పటికీ నమ్మకం అదే. పక్కా మోసాలన్నీ చేసేయడం, రాజకీయంగా శుభ్రంగా అక్రమంగా సంపాదించేయడం, దొంగ డబ్బు అంతా సంపాదించడం, పట్టుకెళ్ళి హుండీలో వేసాడు. మరి దేవుడికి తెలియదు అది హుండీ అంటే ఏమైనా కుండీ ఏమిటి? అది ఏది పడితే అది వేయడానికి ఆయనకి తెలుసు. మొత్తం మూసేస్తాడు. అంచేత ముందు అక్రమ సంపాదన, అక్రమార్జన, ఇతరుల్ని బాధ పెట్టడం, మోసం చేయడం, ఈ లక్షణాలు మార్చుకోవాలి. అప్పుడు భగవంతుడు రక్షిస్తాడు. రక్షించాలి అంటే గట్టిగా ప్రార్థన చేయాలి. ఎందుకయ్యా నా ఆయుధాలు? రామదాసు శతకంలో ఉంటాడు. దశన చట్టం చుట్టమా శబరిదా అని దయామతి నేలినావు, నీ దాసుని దాసుడా గుహుడు. శబరి ఏమన్నా నీకు మేనత్త కూతురా? దాన్ని కాపాడావు. గుహుడు పడవ నడిపేవాడు ఏమన్నా మీ మేనమావ కొడుక? వాడిని కాపాడావు. నేనేం చుట్టం కదా, మీ క్యాస్ట్ కదా, మేము బ్రాహ్మణులు, మీరు రాజులు, అందుకే కాపాడలేదు అన్నాడు ఆయన. మరి రాముడు రాజు కదా, ఈయనేమో రామదాసు బ్రాహ్మడు. మేము బ్రాహ్మణులు, మీరు రాజులు, నీకు కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉందా అన్నాడు ఆయన. దేవుడికి ఉంటుందా? కానీ అన్నాడు. చమత్కారం అలాగే ఉంటుంది. అలా అంటేనే దేవుడు గదిలో వస్తాడు. నా క్యాస్ట్ ఫీలింగ్ ఏమిటాయో బాబు, అన్ని క్యాస్టులు నావే. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమభిమాం విద్యకర్తారమవ్యం బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృతః ఊరూతతస్యేద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత. సమాజం మొత్తాన్ని ఒక విరాట్ పురుషునిగా భావిస్తే విరాట్ పురుషుని యొక్క సమస్త అవయవాల నుంచి సమస్త కులాలు, వృత్తులు అన్నీ ఏర్పడ్డాయి. ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండదండి. భగవంతుని అవయవాల్లో మీరే చెప్పండి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుందా అండి? భగవంతుని అవయవాల్లో శిరస్సు ఎక్కువ, పాదాలు తక్కువ అని మీరు అనడానికి లేదండి. పాదాలకే మనం పూజ చేస్తున్నామండి, శిరస్సుకు చేస్తున్నావా? మరి భగవంతుని అవయవాల్లో పాదాలు తక్కువ కానప్పుడు పాదాల నుంచి పుట్టిన వాళ్ళు కూడా తక్కువ కాదు, అందరూ సమానమే. అది భగవత్ స్వరూపం. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. మళ్ళీ ఇందులో మనం కొట్టేసుకోవడానికి తలలో పుట్టిన వాళ్ళు ఎక్కువ, చేతుల్లో పుట్టిన వాళ్ళు తక్కువ, పాదాల్లో పుట్టిన వాళ్ళు తక్కువ అని మనం వ్యాఖ్యానం చేయక్కల. భగవత్ స్వరూపంలో ఎక్కువ తక్కువలు ఉండవు. ఎందుకంటే భగవంతుడి విగ్రహానికి అభిషేకం చేసేటప్పుడు అన్ని అవయవాల మీద అభిషేకం చేస్తారు, కానీ ఓ చోట పోసి ఓ చోట మానేయరు. పైగా నిజంగా భగవంతుని యొక్క అవయవాల్లో చాలా గొప్పవి ఏమిటంటే పాదాలే. మనం అందరం పాదాలకే నమస్కారం చేస్తాం. పోనీ శిరస్సులోంచి పుట్టారు బ్రాహ్మణులు, మేధావులు అంటే ఆ బ్రాహ్మణులు కూడా భగవంతుడు పాదాల మీద నమస్కారం చేస్తున్నారా? శిరస్సు బట్టి ఢీ కొడుతున్నారా? అలా కొడితే ఊరుకుంటారా? నేను శిరస్సులోంచి పుట్టా, అందుకని దేవుడు శిరస్సుతో ఢీ అని సరదా ఆట ఏమిటి ఇది?
అంత గొప్ప బ్రాహ్మణుడైనా, ఎంత వేద పండితుడైనా, శంకరాచార్య అయినా, రామానుజాచార్య అయినా, మధ్వాచార్య అయినా, ఎవరైనా ఆయన శిరస్సు భగవంతుడి మీద పాదాలు పెట్టి చెయ్యాలా వద్దా? అంటే ఆ పాదాలు గొప్పవా కదా? ఆ పాదాల్లో పుట్టిన వాళ్ళు కూడా గొప్పవాళ్ళే. భారతదేశంలో ఎక్కడా కుల వైషమ్యాలు ఉండడానికి అవకాశం లేదు. మనకి భక్తి ఉంటే, భక్తి కాకుండా అహంకారం ఉంటే ఇవన్నీ ఉంటాయి. అందుకే శ్రీమత్ పయోనిధి నికేతన, పాలసముద్రంలో ఉంటాడు స్వామి అంటాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, విష్ణుమూర్తి పాలసముద్రంలో ఉండడం ఏమిటండి? ఎందుకు చెప్పారండి అలాగా? మనం వెళ్ళి దర్శిస్తే పాలసముద్రంలో ప్రత్యేకించి కనబడతాడా? అక్కడ కూర్చుంటామా వెళ్ళి? అది సాధ్యమా? ఏమిటా పాలసముద్రం? అందులో తరంగాలు ఏమిటి? అందులో ఉన్న ఆదిశేషుడు ఎవరు? అక్కడ లక్ష్మీదేవి ఎవరు? అక్కడ కామధేనువు కల్పవృక్షం పుట్టడం ఏమిటి? ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ పాలసముద్రం ఏమిటో, అందులో శ్వేతద్వీపం ఏమిటో మహాభారతం శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు. శ్వేతద్వీపంబున బరగు వైకుంఠంబునందు స్వామి ఏకాంతంబునుండు. అక్కడ సూర్య వాయు సోమ సంచారమును, అక్కడ సూర్య సోమ సంచారమును వాయు ప్రచారమును లేవు. సూర్య సోమ వ్యాప్తియు వాయు సంచారమును లేవు. ఆ దేవదేవునకు ఏకాంతిక జనంబులను గడిచిన ప్రియులు లేకునకి నేను ఏకాంతినయ్యుండితి అంటాడు భీష్ముడు స్పష్టంగా. శ్వేతద్వీపం పాలసముద్రం అనేది ఏమిటి అంటే అక్కడికి సూర్యకాంతి పడదుట, అక్కడ చంద్రకాంతి పడదుట, వాయువు సంచరించదుట. సరిగ్గా మన దేవాలయం గర్భగుడిని మీరు పరిశీలించండి. అక్కడ సూర్యకాంతి పడదు, చంద్రకాంతి పడదు, వాయు సంచారం కూడా చాలా తక్కువ. కాబట్టి గర్భగుడిలో పెట్టిన దీపం బ్రహ్మాండంగా వెలుగుతుంది. అందుకే గుళ్ళో దీపం అంట. గుళ్ళో దీపం ఎప్పుడూ కొండెక్కడం అనేది జరగదు, బయట పెడితే జరుగుతుంది. గర్భగుడిలో పెట్టిన దీపం కొండెక్కదు. అందుకే ఆచార్యుడు అర్చకుడు రాత్రి ఆ గర్భగుడిలో ఉన్న దీపంలో ఎంత నూనె పోయాలో అంత ఎంత పడితే అంత, ఎక్కువ పోస్తే కారిపోతుంది, వేసేసి వెళ్ళిపోతాడు. ఆయన కర్తవ్యం ఆయన చేస్తాడు, అంతే, అంతవరకే. కానీ మీరు చూస్తే ఆశ్చర్యకరంగా చాలా దీపాలు తెల్లవారులు వెలుగుతాయండి. ఎందుకంటే గర్భగుడిలో వాయు సంచారం అనేది ఊరికే నామమాత్రంగా ఉంటుంది, చాలా తక్కువ. సరిగ్గా మన హృదయ కుహరం కూడా అంతే. మన దేవాలయాల్లో గర్భగుడి అంటే మన గుండె అనే గర్భగుడి. ఆ హృదయంలో కూడా సూర్యకాంతి చంద్రకాంతి పడే అవకాశం లేదు, వాయు సంచారం అక్కడ ఉండదు. అక్కడ ఉండేది పరమాత్మ. ఆ హృదయంలోనే పరమాత్మ ఉంటాడు. అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సర్వే జనానాం హృదయే తిష్టతి అంటారు కఠోపనిషత్తులో. అందరి యొక్క జీవులందరి యొక్క హృదయాల్లోనూ పరమాత్మ బొటన వేలంత ఆకారంలో హృదయంలో ఉంటాడు. ఆయనకి సూర్యకాంతి అవసరం లేదు, చంద్రకాంతి అవసరం లేదు, వాయు సంచారం అవసరం లేదు. ఎందుకంటే నత్ర సూర్యో భాతి నత్ర సూర్యో భాతి నచంద్ర తారకాః నేమా విద్యుతో భాంతి కుతో యమగ్ని తస్య భాసా సర్వమిదం విభాతి అని వేదం చెబుతోంది స్పష్టంగా ఉపనిషత్తులు. పరమాత్మ ఉండే చోట సూర్యుడు ప్రకాశించడు. ఎందుకంటే సూర్యుడు ప్రకాశిస్తున్న చోట మీరు పగలు టార్చ్ లైట్ వేయండి, ఏమైనా కనపడుతుందా? ఆ సూర్యుడి ముందు ఈ టార్చ్ లైట్ ఎంతో, పరమాత్మ ముందు సూర్యుడు అంత. అందుకని పరమాత్మ ఉన్న చోట సూర్యప్రకాశం కనపడదు. చంద్రుడు అంతే. నచంద్ర తారకాః చంద్రుడు తారకలు కూడా ఉండరు. నేమా విద్యుతో భాంతి విద్యుత్ కాంతులు కూడా ఉండవు. కుతోయం అగ్నికి ఈ ఊరికి వెలిగారిపోయే అగ్ని ఎవడు? ఆయన ఉండడు. ఎందుకంటే తస్య భాష సర్వమిదం విభాతి. ఆ పరమాత్మ తేజస్సుతోనే ప్రపంచం అంతా ప్రకాశిస్తోంది. తమేవ భాంతం అనుభాతి సర్వం. దాన్ని ఆ ప్రకాశాన్ని గుర్తిస్తూనే అంతా ప్రకాశిస్తోంది. ఆ కాంతితోనే అంతా వెలుగుతోంది. అందుకని సరిగ్గా పాలసముద్రం అంటే మన మనస్సు, మన హృదయ కుహరం. అందుకే మీరు గమనించండి, పాలసముద్రంలో తరంగాలు ఉండవు. అన్ని సముద్రాల్లో తరంగాలు ఉంటాయి. మనం సముద్ర తీరానికి వెళితే తరంగాలు ఉండవు, తరంగాలు ముంచెత్తేస్తూ ఉంటాయి. పాలసముద్రంలో తరంగాలు ఉండవు, పురాణాల్లో వర్ణిస్తారు. తరంగాలు లేని పాలసముద్రంలో విష్ణువు ఉన్నాడంటే అర్థం ఏమిటి? మన మనస్సు పాలసముద్రం అయితే అక్కడ తరంగాలు ఉండవు అంటే ఆలోచనలు ఉండకూడదు. పాలసముద్రంలో తరంగాలు ఉండవు, తరంగాలు ఉండని చోట విష్ణువు ఉంటాడు అంటే అర్థం మన మనస్సు అనే పాలసముద్రంలో ఆలోచనలు ఎప్పుడు లేకుండా పోతాయో ఆలోచనారహితమైన స్థితే అచ్యుత స్థానం. ఏ ఆలోచనలు ఉండకూడదు, మంచి లేదు చెడ్డ లేదు.
అందుకే అనేక రకాల భగవత్ పూజల వల్ల చిత్తశుద్ధి కలుగుతుందంటారు. చిత్తశుద్ధి వల్ల భగవద్ దర్శనం అవుతుంది. చిత్తశుద్ధి అంటే ఏమిటంటే ఈ పూజ వల్ల చిత్తశుద్ధి, గుళ్ళో కడితే చిత్తశుద్ధి, కర్మకాండ చేస్తే చిత్తశుద్ధి అంటే. చిత్తశుద్ధి అంటే మనస్సును శుభ్రం చేసుకోవడం అనుకోకూడదు. శుభ్రం వేరు, శుద్ధి వేరు. శుభ్రం వేరు, శుద్ధి వేరు. గమనించండి. శుభ్రం అనే మాట ఎప్పుడు వాడతాం, శుద్ధి అనే మాట ఎప్పుడు వాడతాం? ఇల్లు ఉడుచుకుంటే శుభ్రం చేసామంటాం. శుద్ధి ఎప్పుడు వాడతామండి? ఎవరైనా పోయినప్పుడు 11వ రోజున వేళ మా ఇంట్లో శుద్ధి అండి బాబు అంటాం. అంత తేడా ఉంది మాటలో. అంటే శుభ్రం చేసినప్పుడు మనం ఏం చేస్తాం, ఇంట్లో ఈ కుర్చీలు లాంటివి ఉంటే పక్కకి జరిపి ఊడిచేస్తాం. తీయం వాటిని, పక్కకి జరుపుతాం. ఓ సోఫా ఉంటే కొంచెం పక్కకి లాగి ఊడిచేస్తాం. ఎక్కడైనా బట్టలు ఏమైనా నేల మీద పడేసి ఉంటే ఇక్కడ పడేసారేమిటే బట్టలు పట్టుకొచ్చి అని తీసుకెళ్ళి వాటిని ఎక్కడో పడేసి ఊడిచేస్తాం. అందుకని బయట పారాయం. శుభ్రం చేసేటప్పుడు ఎప్పుడు వస్తువుల్ని పక్కగా జరిపి శుభ్రం చేసుకుంటాం, తీసేయం. కానీ శుద్ధి చేసేటప్పుడు మీరు గమనించండి, ఇంట్లో వస్తువులన్నీ బయట ఎట్టేస్తారు, మొత్తం కడిగేస్తారు. అలాగే చిత్తశుద్ధి అంటే మనస్సులో మంచి ఆలోచనలు ఉండడం కాదు, ఏ ఆలోచన ఉండకపోవడం, మొత్తం తీసేయాలి బయటెట్టి. ఈ కర్మకాండ వల్ల, పూజ వల్ల, గుళ్ళు గోపురాల వల్ల, తీర్థాల వల్ల, యాత్రల వల్ల మనం ఏమీ ఆలోచించకుండా ఆ హృదయంలో ఉన్న భగవంతుడిని మాత్రమే చూడడం అనేది పొందగలగాలి. ప్రతి యాత్ర అవగానే, ప్రతి దర్శనం అవగానే ఇది పొందుతున్నామా అని ఆలోచించుకోవాలి. అది పొందకపోతే వృధా. ఇప్పుడు అతను అట్టిపళ్ళు గుళ్ళో ఇచ్చావంతే, ఇంకంతకంటే కలిసి వచ్చింది ఏంటి? అట్టిపళ్ళు వ్యాపారం చేసుకున్నవాడు బాగుపడ్డాడు, మనకేం కలిసి రాదు. ఇది అక్కడి నుంచి ఈ ప్రసాదం తింటే ఏదో అవుతుంది, అదేదో, ఇదంతా మనం మాయా మహిమ మనం బాగా కల్పించుకుంటాం విపరీతంగా. ప్రసాదం అంటే అనుగ్రహం. ఆ అనుగ్రహం మనకు కలగాలి అంటే ఏమీ ఆలోచించకుండా కేవలం భగవత్పరమైన చింతన మాత్రమే ఉండాలి. అలా ఉండగలిగితే మనం భగవద్ దర్శనం పొందినట్టే. అదే మనస్సులోనే పాలసముద్రంలో విష్ణు ఉండడం అంటే అర్థం. అది పాలసముద్రం అంటూ ఒక చోట ఉండి ఆయన అలా పడుకుని ఉంటాడా? ఎప్పుడు ఆయనకు మాత్రం తోచద్దా? అక్కడ లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంటుందంటే అర్థం ఏమిటంటే ఇతర చింత లేకుండా ఎవడి మనస్సులో భగవత్ చింతన ఉంటుందో సమస్త సంపదలు వాడి కాళ్ళ దగ్గర ఉంటాయి, దాని అర్థం అది. అక్కడ కామధేనువు పుట్టింది, కల్పవృక్షం పుట్టింది, చింతామణి పీఠం పుట్టింది అంటే అర్థం ఏమిటంటే ఎవరు ఇతర చింత లేకుండా భగవత్ చింతనతో ఉంటారో వారు ఏం కోరుకుంటే అది అలా నెరవేరుతుంది. కామధేనువు, కల్పవృక్షం, చింతామణి అంతే. అప్పుడు జీవితాన్ని వాడు తాను తీరిగ్గా భరించగలుగుతాడు. అంచేత మన మనస్సుని మధిస్తే పాలసముద్రాన్ని మధించినట్టే. అప్పుడు అందులో కామధేనువులు, కల్పవృక్షాలు పుడతాయి. ఈ మథనంలో విషం కూడా పుడుతుంది. ఆ విషాన్ని భరించడానికి మనమే శివుడు కావాలి. విషాన్ని విష్ణువు భరించలేకపోయాడు, బ్రహ్మ భరించలేకపోయాడు, ఇంద్రుడు అసలే భరించలేకపోయాడు, శివుడు కావలసి వచ్చాడు. అందరూ వెళ్ళి ఆయన్ని ప్రార్థించారు, పరమశివుడు వచ్చారు. అందుకే నాకు ఇక్కడికి రాగానే చాలా ఆనందమైంది. లక్ష్మీ నృసింహస్వామి కంటే ముందు పరమశివుడు దర్శనం ఇచ్చాడు పెద్ద విగ్రహం రూపంలో. రామమూర్తి గారు చాలా మంచి పని చేశారా, శివకేశవ అద్వైతం బ్రహ్మాండమైన వైదిక సంప్రదాయాన్ని నిలబెట్టారు అనుకున్నాను. చక్కని బ్రహ్మాండమైన నిలువెత్తు శివుడు విగ్రహం పెట్టారు అక్కడ. జీవితంలో విషాన్ని దాచుకోగలగాలి, విషాన్ని కంఠంలో భరించాలంటే శివతత్వం తెలియాలండి మనకి. కేవలం విష్ణుతత్వం తెలిస్తే సరిపోదు. విష్ణుతత్వం తెలుసుకుంటే బాలసముద్రంలో ఉన్నట్టు హాయిగా ఉంటాం. శివతత్వం తెలుసుకుంటే విషాన్ని కూడా భరించగలుగుతాం. జీవితంలో విషం కూడా ఉందిగా, ఎవరు కాదంటారు? ఇది పయోనిధి నికేతన చక్రపాణి.